హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే కథ బ్రహ్మచారి టూలెట్ ఆఖరి భాగం. హాస్య కథ. కథా రచయిత శ్రీ మల్లిక్ గారు. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం 2. బుచ్చిబాబు వెంకుమాంబ వాళ్ళ ఇంట్లో అద్దెకి దిగుతాడు. తర్వాత వాళ్ళ ఇంట్లో రాణితో పడరాని పాటలు పడుతూ ఉంటాడు. తర్వాత ఏమైందో చూద్దాం. అప్పుడే శంభులింగం ఆఫీస్ నుండి రాగానే రాణి అంటూ ఓ గావు కేక పెడతాడు. రాణి రయ్యమని తుపాకీ గుండులా దూసుకునొచ్చి అతని మీద పడి అతన్ని క్రింద పడేసి ముఖాన్ని ఓ 5 నిమిషాల పాటు ఎడాపెడా నాకేస్తుంది. మధ్య మధ్య బుగ్గలు, చేతివేళ్ళు, వీలుంటే మెడ గురుగురుమంటూ కొరుకుతుంది కూడా సరసలాడుతూ. దీనికి ఆయన అంటే మహా ప్రేమనాయన. ఆయన ఇంటికి రాగానే అలా ముద్దు పెట్టుకుందే వదలదు అంటుంది వెంకుమాంబ. రాణి ముద్దులతో అలసిపోయిన శంభులింగం నేల మీద నుండి నెమ్మదిగా లేచి బాత్రూమ్కి వెళ్తాడు. వాళ్లతో ఎప్పుడు మాట్లాడినా రాణి గురించి తప్ప వేరే ఏ విషయాలు మాట్లాడరు. దీని తల్లి ఫలానా ఇంట్లో పెరుగుతోంది, తండ్రి ఫలానా ఇంట్లో మరుగుతున్నాడు అంటూ సోది చెప్తుంది ఆవిడ. అతనేమో కుక్కలు, వాటి రకాలు, ఏ కుక్క కుయ్యమంటుందో, ఏ కుక్క బహుబహుమంటూ అంటుందో తదితర విషయాలన్నీ చెప్పి నన్ను చావగొట్టేస్తాడు. అంతకంటే కొరత వేయించుకుంటే సుఖంగా హాయిగా ఉంటుంది నా దృష్టిలో. నేను పొరపాటున ఎంతో గొప్పవాడిని అయిపోయినా అని పత్రికల వాళ్ళు ఇంటర్వ్యూ కని వచ్చి మీ జీవితంలో మరుపురాని రోజేది అని గనక అడిగితే అక్టోబర్ 4వ తేదీ మంగళవారం, సంవత్సరం 1980 అని ఠకీమని సమాధానం చెప్తాను. అలా ఎందుకంటారా? ఆ రోజే మంగళవారం, అక్టోబర్ 1980వ సంవత్సరం, సమయం ఉదయం 8 గంటలు కావస్తోంది. నా గదిలోకి శంభులింగం వచ్చాడు. నీతో చిన్న పని పడిందోయ్ అన్నాడు. ఏంటండి అన్నాను. మరేం లేదు, ఈరోజు ఆఫీసుకి క్యాజువల్ లీవ్ పెట్టేయరాదు. ఎందుకు? ఆశ్చర్యంగా చూశాను. రాణి కూడా గదిలోకి తోక ఊపుకుంటా వచ్చింది. ఇదిగో ఈ పిచ్చిదాని కోసమే అన్నాడు దాని తల నిమురుతూ. రాణికి హుషారు పుట్టి ఎగిరి నా భుజాల మీద కూర్చుంది. చూసావా, దానికి నువ్వు బాగా అలవాటు అయిపోయావు. అందుకనే దాన్ని నీ దగ్గర వదిలిపెట్టి వెళ్ళాలని అనుకుంటున్నాం అన్నాడు. ఎక్కడికి? అప్పటికే నా గుండె పొట్టలోకి జారిపోయింది. మరేం లేదోయ్, నా బాల్య స్నేహితుడు కూతురికి పెళ్లి సంబంధం కుదిరింది. కూతురంటే మన రాణిలాగేనేనండి? సందేహంగా అడిగాను. కిసకిసమని నవ్వి, భలే జోక్ చేస్తావయ్యా. కూతురంటే కూతురే, స్వయంగా వాళ్ళ కన్న కూతురు. ఈవేళ మధ్యాహ్నం తాంబూలాలు పుచ్చుకుంటున్నారు. నేనే ఈ పెళ్లికి మధ్యవర్తిని. మేమిద్దరము వెళ్ళక తప్పదు. అలాగే వెళ్ళండి. రాణి ఇంకా నా భుజాల మీదే ఉంది. వాళ్ళది పొరుగురు. కారులో 1.5 గంటల ప్రయాణం. 10 గంటలకు బయలుదేరి వెళ్తాం. తాంబూలాలు పుచ్చుకోవటం అయిన తర్వాత కాసేపు ఆ మాట ఈ మాట మాట్లాడుకుని సాయంత్రం 4కు బయలుదేరి 6 గంటలకల్లా ఇంటికి వచ్చేస్తాం. అంతదాకా నువ్వు ఆఫీసుకి సెలవు పెట్టి రాణిని చూసుకోవాలన్నాడు. రాణిని మీ కూడా తీసుకెళ్ళొచ్చుగా అన్నాను, నా భుజం మీద నుండి నెత్తి మీదకి ఎక్కాలని ప్రయత్నిస్తున్న రాణిని క్రిందికి లాగుతూ. అబ్బే, నా స్నేహితుడు బ్రాహ్మణుడు. వాళ్ళకి ఈ కుక్కలు గట్రా పడవు. మడిగిడి ఏడుస్తాయి వాళ్ళ ఇంటి దగ్గర. దీన్ని తీసుకెళ్తే వాళ్ళ మడిని కెలికేసి నానా బీభత్సం చేసేస్తుంది. రాణి గోళ్లతో నా మెడ గీరసాగింది. దీంతో ప్రొద్దుటి నుండి సాయంత్రం దాకా నేను వేగగలనా అనుకుంటున్నాను. ఈలోపు ఒకసారి ఇంతకుముందు అద్దెకుండే అతన్ని ఇలాగే అవసరం వచ్చి అడిగామాయి. టకీమని నా వల్ల కాదన్నాడు. ఒకే కప్పు కింద ఉంటున్న వాళ్ళం ఒకరికొకరం సాయంగా ఉండే వాళ్ళు ఉండాలి, కానీ అలాంటి వాళ్ళు ఎందుకు? అందుకే గది ఖాళీ చేసి వెళ్ళిపోమన్నాను అన్నాడు శంభులింగం నా ముఖంలోకి పరీక్షగా చూస్తూ. అంతే కదండి, మరి నిజమే కదా, హీ అంటూ నవ్వాను. మీరు వెళ్ళిరండి, రాణిని నేను చూసుకుంటానన్నాను చచ్చినట్లు. వాళ్ళు 10 గంటలకు బయలుదేరారు. రాణి జాగ్రత్తనైనా, దాన్ని తాళ్లతో గట్రా కట్టేయకు. దాన్ని ఒక్కదాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళక బాబు. ఇంట్లో ఎవరూ లేకపోతే ఏడుస్తుంది. వెళ్లే ముందు మరీ చెప్పి వెళ్ళింది వెంకుమాంబ. వాళ్ళు వెళ్ళిన గంటకి రాణి ఊరికి అరవటం మొదలుపెట్టింది. మధ్య మధ్య కుయ్యమంటూ నా పిక్క పట్టుకుని లాగసాగింది. అలా చేస్తే ఆకలి వేస్తున్నట్టట వాళ్ళు చెప్పారు.
నేను దానికోసం వాళ్ళు గిన్నెలో పెట్టిన ఎముకల సూపు కలిపిన అన్నం దాని ముందు పెట్టాను. అది తిన్న తర్వాత దానికి తిన్నది అరగటం కోసం బంతితో ఆడాలని చెప్పారు. మూల ఉన్న బంతి తీసి బయట కాంపౌండ్లోకి వచ్చాను. బంతిని దూరంగా విసిరితే అది పరిగెత్తికెళ్ళి తెచ్చేది. అలా పావుగంట చేసిన తర్వాత అలసిపోయి ఓ మూలన కూర్చుంది. అదే సందని నేను భోజనం చేసి బయటకు వచ్చాను. మరో అరగంట తర్వాత రాణి కియో మొర్రో అంది. అలా అంటే బిస్కెట్ కావాలని అర్థమట, వెంకుమామ చెప్పింది. అల్మారాలోని బిస్కెట్ల డబ్బా తీసి దాని ముందు కొన్ని బిస్కెట్లు వేశాను. రాణి వాటిని వాసన చూసింది కానీ తినలేదు. మళ్ళీ కుయ్యో మొర్రో అంది. అలా దాని ముందు బిస్కెట్లు పడేస్తే అది తినదని నాకు గుర్తుకొచ్చింది. బిస్కెట్లు పట్టుకుని దానికి అంది అందనట్లు ఎత్తి పట్టుకుంటే రాణి ఎగిరి దాన్ని నోటితో అందుకొని తింటుంది. కుయ్యో మర్రో అంటూ రాణి కాళ్ళు నేల మీద గీరుతూ ఉంది. ఉండు దొంగ మొహమా, ఒక క్షణం ఆగు. ఇన్నాళ్ళు ఆపుకున్న కోపాన్ని వాళ్ళు లేని సమయం చూసి కసితీర రాణిని తిట్టి తీర్చుకుంటున్నాను. ఓ మింగు అంటూ బిస్కెట్ నేను ఎత్తి పట్టుకుని రాణి బిస్కెట్ పట్టుకుని అందుకుంది. మధ్య మధ్య బిస్కెట్తో పాటు కాస్త నా వేళ్లను కూడా నంజుకుని తినసాగింది. బిస్కెట్ల కార్యక్రమం అలా ఓ పావుగంట సాగింది. రాణి బిస్కెట్లు తిన్న తర్వాత నా చేతి వేళ్ళు లెక్క పెట్టుకుని 10 ఉన్నాయి అనుకుని తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాను. అప్పుడు మధ్యాహ్నం 12:30 అయింది. రాణి వరండాలో స్తంభానికి ఆనుకుని కూర్చుని కునుకు తీయసాగింది. నాకు కూడా నిద్ర రాసాగింది. ఇంటి దగ్గర ఉంటే మధ్యాహ్నం ఓ గంట సేపు నిద్రపోవటం నాకు అలవాటు. రాణి బయటికి వెళ్ళిపోకుండా కాంపౌండ్ వాల్ గేటు జాగ్రత్తగా వేశాను. రాణి నిద్రపోతోంది. నేను గదిలోకి వెళ్ళి మంచం మీద కాస్త నడుము వాల్చాను. ఎప్పుడు నిద్ర పట్టేసింది. ఉలిక్కిపడి నిద్రలేచాను. భౌ భౌ కుయ్ కుయ్ అంటూ కుయ్యో మొర్రో అంటూ ఇల్లంతా చెడ్డ సందడిగా ఉంది. కంగారుగా మంచం మీద నుంచి లేచి వరండాలోకి పరుగు తీశాను. దాదాపు 1/2 డజను మగ కుక్కలు కాంపౌండ్ వాల్ దూకి మా వసారాలో దెబ్బలాడుకుంటున్నాయి. అది కురుక్షేత్ర సంగ్రామంలా ఉంది. రాణి మాత్రం తాకు ఊపుకుంటూ వినోదం చూస్తుంది. అక్కడ రాణికి స్వయంవరం ఏర్పాటైందని నాకు అర్థమైంది. ఓ దుడ్డుకర్ర తీసుకుని వాటి వెంట పడ్డాను. ఈ మూల నుండి తరిమితే ఆ మూలకు చేరి దెబ్బలాడుకుంటున్నాయి. ఆ మూల నుండి తరిమితే ఈ మూలకు చేరి దెబ్బలాడుకుంటున్నాయి. ఒక అరగంట పాటు నాకు చెమటలు కార్పించగానే వదలలేదవి. రాణి నాకేసి గుర్రుమంటూ చూసింది కోపంగా. అప్పుడు సమయం 4 గంటలైంది. నాకు తెలియకుండానే చాలాసేపు నిద్రపోయాను. కాస్త కాఫీ పెట్టుకుని త్రాగాను. ఇంటి వాళ్ళు రావటానికి దాదాపు మరో 2 గంటల సమయం పడుతుంది. అంతదాకా ఏం చేయాలి? మొక్కలకు కాసేపు నీళ్లు పట్టి కాలక్షేపం చేద్దామనిపించింది. కొళాయికి రబ్బర్ గొట్టం తగిలించి ఓ 5 నిమిషాల పాటు మొక్కలకు నీళ్లు పట్టానో లేదో లోపల నుండి కుయ్యి కుయ్యి మన రాణి గొంతు, బొయ్యి బొయ్యి మన మరో కుక్క గొంతు వినిపిస్తున్నాయి. కొంపలు మునిగే కార్యక్రమం ఏదో లోపల జరుగుతున్నట్లు అనిపించింది. ట్యూబ్ అవతల పారేసి లోపలికి పరిగెట్టాను. రాణి హాల్లో లేదు, మంచం కింద లేదు, సోఫా కింద లేదు. ఓహో, డ్రాయింగ్ రూమ్లో, వంటగదిలో, స్టోర్ రూమ్లో, బెడ్రూమ్లో ఎక్కడా లేదు. ఇక మిగిలింది నా గదే. ఒక్క పరుగున అక్కడికి వెళ్ళింది. నాకు అక్కడ దృశ్యం చూసి ఒళ్ళు గగురు పొడిచింది. ఇందాక దెబ్బలాడుకున్న డజన్ కుక్కల్లో ఉన్న నల్లమచ్చల కుక్క రాణి నా మంచం మీద ఆడుకుంటున్నాయి. రాణి సంతోషంగా కుయ్యో మొర్రో అంటోంది. పుట్టిన దగ్గర నుండి నాకు అంత కోపం ఎన్నడూ రాలేదు. బయట ఉన్న దుడ్డుకర్ర తెచ్చి రాణి ప్రియుడిని అడ్డి మీద ఒక్కటేశాను. అది కుయ్యో మొర్రో అంటూ బయటికి పరుగు తీసింది. రాణి కొన్ని క్షణాలు తీవ్రంగా నన్ను చూసింది. తర్వాత మెల్లగా తన పళ్ళు బయటపెట్టి గుర్రు అంది. హఠాత్తుగా నా కాలుని గట్టిగా కొరికేసి నేను కెవ్వుమని అరిచేలోగా బయటకు బాణంలో వెళ్ళి కాంపౌండ్ వాళ్ళు దూకి తన ప్రియుడు, మా ఇంటి ఓనర్ల అల్లుడు అయిన నల్లమచ్చల కుక్కను వెతుక్కుంటూ పారిపోయింది. నా గుండెల్లో రాయి పడింది. వాళ్ళు వచ్చే టైం అయ్యింది. వాళ్ళు వచ్చేసరికి రాణి ఇంట్లో ఉండాలి. లేకపోతే ఉదయం నుండి పడ్డ శ్రమంతా పోయి మాటలు పడాల్సి వస్తుంది. ఇంటికి తాళం వేసి ఆ వీధి ఈ వీధి తిరిగాను. ఎక్కడా రాణి జాడ కనపడలేదు. అంతసేపు నేను కంగారులో గమనించలేదు. నా కాలి పిక్క నుండి రక్తం కారుతోంది. రాణి పళ్ళు బాగా లోతుగా దిగాయి. లబ్బును నెత్తిని కొట్టుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆయన నిర్దాక్షిణ్యంగా బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు కుచ్చేశాడు. దూదేకుల సాయిబు పరుపు కుట్టినట్లు అన్నమాట.
అక్కడి నుండి ఇంటికి వచ్చి దిగులుగా కూర్చున్నాను. ఇంతలో వెంకుమాంబ శంభులింగం వచ్చేశారు. రాణి అంటూ వీధిలోంచే పిలిచాడు శంభులింగం మొహం నాకించుకోవటానికి. ఏదయ్యా రాణి ఏది అని నన్ను అడిగాడు. నేను చొక్కా ఎత్తి నా పొట్ట చూపించాను. రాణి ఏదంటే పొట్ట చూపిస్తావే? కొంపదీసి రాణిని పొట్టను పెట్టుకున్నావా ఏ? మీ అల్లుడు గారితో పాటు రాణి ఎక్కడికో వెళ్ళిందండి అన్నాను నీళ్లు నములుతూ. అల్లుడేంటి? వెంకుమాంబ నోరు తెచ్చింది. నేను జరిగిందంతా చెప్పాను. ఆవిడ లబ్బున మొత్తుకుంది. నిన్ను నమ్మి రాణిని నీ చేతుల్లో పెడితే ఇలా చేస్తావా అంటూ మండిపడ్డాడు శంభులింగం. ఇంతలో పక్కింటి వాళ్ళ అబ్బాయి వచ్చి చెప్పాడు, ఆంటీ మీ రాణిని మున్సిపాలిటీ వాళ్ళ కుక్కల బండిలో వేసుకుని వెళ్ళిపోతున్నారు అని. వెంకుమాంబ శృతి పెంచేసింది. శంభులింగం వీధిలోకి పరిగెట్టాడు. ఒక అరగంట తర్వాత రాణిని చంకలో ఎత్తుకుని వచ్చేశాడు. వాడితో నానా రకాలుగా మాటలు పడి వాదించి డబ్బులు వదలుగొట్టుకుని దీన్ని తీసుకొచ్చానన్నాడు. ఆవిడ రాణిని కౌగిలించుకుని బావురుమంది. ఆ హృదయ విదారక దృశ్యానికి శంభులింగం కళ్ళు కూడా వర్షించాయి. నేను మెల్లిగా అక్కడి నుండి జారుకుని చెంచలరావు ఇంటికి వెళ్ళాను. జరిగిందంతా వాడికి చెప్పి, ఇప్పుడు నేను ఆ ఇంటికి కనుక వెళ్తే ఉతికి ఆరేస్తారు. ఈ రాత్రికి ఇక్కడే పడుకుంటాను. తెల్లారిన తర్వాత టూలెట్ బోర్డులు వెతుక్కుంటూ తిరగటం తప్పదు. ఈసారి కుక్కలున్న వాళ్ళ ఇంట్లో చస్తే అద్దెకి దిగనన్నాను వాడితో. సర్లేబోయ్ అలాగే అని భుజం తట్టి లోపలికి తీసుకెళ్ళాడు చంచలరావు. కథ సమాప్తం. ఈ కథ గురించి రచయిత తన అభిప్రాయాన్ని చెప్తున్నారు. నా స్నేహితుల్లో కుక్కల్ని పెంచేవారు చాలామంది ఉన్నారు. అయితే ఈ కథ వారెవరిని ఉద్దేశించింది కాదు. కేవలం సరదా కోసం వ్రాశాను. అయితే ఈ కథ వ్రాయాలనే ఆలోచన నాకు కలుగజేసిన వారు మాత్రం లేకపోలేదు. ఆయనే మా బాబాయ్ అప్పారావు గారు. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి.